అందరికి నమస్కారం. రాష్ట్రంలో మార్పు ఖచ్చితంగా మొదలైంది. రాష్ట్రంలో భవిష్యత్తు, రాష్ట్రానికి కాబోయే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజల్లో ముక్త కంఠంతో నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది ఈరోజు. యువతకు ఉద్యోగం రావాలన్నా, గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్ని మళ్ళీ గాడిలో పెట్టాలన్నా, రాష్ట్రానికి రాజధాని నిర్మించాలన్నా, అలాగే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ గాడిలో పెట్టాలనుకున్నా, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని, అవినీతిని ఎండగట్టాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు చేస్తున్న పాలనని అంతమొందించాలన్నా, అలాగే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలనుకున్నా, మహిళల మీద జరుగుతున్న దాడుల్ని నిర్మూలించాలనుకున్నా, ఈరోజు సామాన్య ప్రజల బతుకుల్లో మళ్ళీ వెలుగులు రావాలన్నా ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలు నిశ్చయించుకున్నట్టు కనపడుతుంది మనకి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలనని, ఆర్థిక పాలనని ఈరోజు సొంత చెల్లెలే ఈరోజు ఎండగడుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవ్వచ్చు, తెలుగు ప్రజలు అవ్వచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవినీతి దుర్మార్గ పాలనతో విసుగు వచ్చేసి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టే కనపడుతుంది. గడిచిన 2 నెలలుగా జరుగుతున్న కదలిరా సభల్లోకి వస్తున్న స్పందన చూస్తూ ఉంటే నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ గెలిచినట్టే కనపడుతుంది. కేవలం ఎన్నికలు జరగడమే తరువాయి భాగం అన్నట్టే కనపడుతుంది మనకి ఈరోజు. సో ఖచ్చితంగా నెక్స్ట్ 100 డేస్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలనని ఎండగట్టడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈయనని దోషిగా బయట చూపించడమే ప్రజలు చేసే పని ఫస్ట్. సో గెట్ రెడీ ఫర్ ద బిగ్ వార్. థ్యాంక్ యూ.